అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మడకశిర గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఫస్ట్ ఒక వీడియో చూద్దాం, దాని తర్వాత విషయం అనేది చూద్దాం. చూసారు కదా, వీడేంటి ఒక వ్యక్తి వెళ్తున్న పేషెంట్ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. దీంట్లో ఒక సంఘటన ఏముంది, అంతా చూడాల్సింది ఏముందని అనుకుంటే మీరు చాలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కనిపిస్తున్నది పేషెంట్ కాదు, ఒక ఎమ్మెల్యే. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈరోజు అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసలు సిబ్బంది ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ ఉన్న రోగులకు సరిగ్గానే ట్రీట్మెంట్ అందుతుందా లేదా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా తనిఖీ చేయడానికి ఒక మారు వేషంలో చూసారు కదా. ఒక సాధారణంగా ఒక టీషర్ట్ వేసుకున్నారు, క్యాప్ అండ్ మాస్క్, ఎవరికి చూడకుండా మాస్క్ పెట్టుకుని తనిఖీ చేయడానికి వెళ్తున్నారనమాట. అంటే మనం ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగపతి బాబు సినిమా ఉంది కదా, అధినేత ఒక సినిమా ఉంటుంది. దాంట్లో సీఎం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక రైతు గెటప్లో వెళ్ళి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో మరి డెలివరీకి రెడీగా ఉందని చెప్పేసి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసుకునే సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఆ విధంగానంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్తే ఒక విధంగా ట్రీట్ చేస్తారు, ఒక సాధారణ వ్యక్తిగా వెళ్తే ఏ విధంగా చూస్తారు, మరి అక్కడ ఉన్న పేషెంట్స్ని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అనేది తనిఖీ చేయడానికి ఎంఎస్ రాజు అయితే వెళ్ళడం జరిగింది. చూసారు కదా, వెళ్తున్నారు. అక్కడున్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఎలా ఉంది, సిబ్బంది ఎలా వర్క్ చేస్తున్నారు, నిజంగానే బాగా చూసుకుంటున్నారా లేదా, టైంకి మెడిసిన్ అందుతుందా లేదా, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారనమాట. చూడండి అక్కడ నర్స్ ఏం చేస్తున్నారు ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చెక్ చేస్తున్నారు. చూడండి, డాక్టర్లు వస్తున్నారా అని అక్కడ ఉన్న పేషెంట్స్నే అడుగుతున్నారు అన్నమాట. ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగానే చూసుకుంటున్నారా లేదా అని. అక్కడ ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ట్రీట్మెంట్ బాగుందా బాగాలేదా, మీకు అన్ని సౌకర్యాలు బాగా అందుతున్నాయా లేదని చెక్ చేసి, అంతేకాకుండా అక్కడ మెడిసిన్స్ ఎలా అందుతున్నాయని, ఇక్కడ కొంచెం మెడిసిన్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకుని అక్కడ ఉన్న సిబ్బందికి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూడండి అని చెప్పేసి హెచ్చరించి అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా సరిగ్గా వైద్యం అందించేలా చేయాలని చెప్పేసి సూచనలు అయితే అందించడం జరిగింది. ఇలాంటి సీన్స్ అన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి, ఏంటి సినిమాల్లో ఇలా జరిగిందని. కానీ రియాలిటీలోకి వస్తే కనుక ఇలా చేయాలంటే ఆ థాట్ ఎలా వస్తుంది అసలు వెళ్తే, అంటే మనం ఒక అధికారిగా వెళ్తే వాళ్ళ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఒక సామాన్యుల్లా వెళ్తే ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. ఒక సామాన్యులాగా వెళ్ళి మాస్క్ పెట్టుకుని ఇది ఎక్కడా కూడా తీయకుండా అందరినీ కనుక్కుని, డాక్టర్ గారు కూడా వచ్చారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడి మొత్తానికి అప్పుడు తీశారు ఆయన మాస్క్. చూసారు కదా, ఒక సాధారణమైన జస్ట్ ఒక స్కూటీలో వచ్చేసి ఇలాగా, అంటే డౌట్ రాకూడదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా కారులో వస్తే మాత్రం డౌట్ అయిపోతే ఎలక్ట్ అయిపోతారు. కాకుండా జస్ట్ నార్మల్ ఒక స్కూటీ మీద వచ్చారు, పర్యవేక్షించారు, అందరినీ అడిగారు, తెలుసుకున్నారు, ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక్కున్నారు, ఇలా ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు. గాయ్స్, ఎంత ఇన్స్పైరింగ్గా ఉందంటే నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈయనలాగే బాధ్యతగా, అంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ ఈయనలాగా మాస్కులు వేసుకుని వేరే వేరే ప్లేస్కి చెక్ చేయమని కాదు, అన్ని పనులు సక్రమంగా జరిగాయా లేదా అనేది కాస్త బాధ్యతతో అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళ్తే కష్టాలు తెలుస్తాయి. రాజు రాజ్యంలో ఉంటే ప్రజల కష్టాలు తెలియలేదు. అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తేనే మాత్రమే ఇలాంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కొంత అవగాహన అయితే రాజుకు వస్తుంది. ఆ విధంగానే ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటో కనుక్కుంటే కనుక ఉన్న
చాలా ఇబ్బంది పడుతున్న వారికి సమస్యలు పరిష్కరించే అవకాశం అయితే ఉంటుంది. సో మడకశిరలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాంటి తప్పులు చేసినా సరే ఇలా మారు వేషంలో మరి ఎంఎస్ రాజు గారు వచ్చి మీ అందరినీ చెక్ చేయడానికి రెడీగా ఉంటారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.